గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లాలో అంబులెన్స్లను ప్రారంభించిన మంత్రి పేర్ని నాని. వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో స్మార్ట్ డేటా సెంటర్ ఏర్పాటు. శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్. చంద్రబాబుపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం. ప్రజల్లో అయోమయం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శ. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. పనుల నిర్వహణలో నిర్లక్ష్యంపై సర్పంచ్లకు షోకాజ్ నోటీసులు. జోగులాంబ గద్వాల జిల్లాలో రైతు వేదిక వైకుంఠధామం ప్రారంభోత్సవం. హాజరైన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. భైరవపాలెం వద్ద సముద్రంలో టార్నడో కనువిందు. ఆశ్చర్యానికి గురైన మత్స్యకారులు. డీటెయిల్స్ చూస్తే ఏపీ ప్రజల అత్యవసర వైద్య సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. కృష్ణా జిల్లాకు కేటాయించిన 108 వాహనాలు 35, 104 వాహనాలు 49 ఆయా మండలాలకు పంపించే కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన వాటిలో 22 బేసిక్ అంబులెన్స్లుగా పనిచేస్తాయని అన్నారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడే నిమిత్తం అత్యాధునిక వైద్య సదుపాయాలతో 11 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వాహనాలు పనిచేస్తాయని తెలిపారు. చిన్నపిల్లలు, శిశువులు అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 2 వాహనాల్లో ఒకటి మచిలీపట్నం, మరొకటి నూజివేడుకు కేటాయించారని పేర్కొన్నారు. ఎవరినన్నా చంపేయాలంటే ఏదో ఒక ముద్ర పిచ్చి, అంటే కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్క అని ముద్ర వేసి చంపేయాలని చెప్పని తెలియగలం. అంటే రాజనీతిజ్ఞులు చెప్పినటువంటి నానుడు చాలా వినున్నాం. అలాగే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా ఒక వినూత్నమైనటువంటి పేదవాళ్ళ లేదా మనుషుల ప్రాణాలను నిలబెట్టడానికి వైద్యుడు ఎంత అవసరమో, ఏదైనా ప్రమాదం జరిగినటువంటి నిమిషాల్లో వైద్యుడి దగ్గరికి మనిషిని తీసుకెళ్తాం, అంటే ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తీసుకెళ్తాం కూడా వైద్యుడు అందుబాటులో ఉన్న దానికంటే కూడా మెరుగైన పనిగా భావించి ఆ రోజు ఆయన 108ని అంబులెన్స్ సర్వీస్ని ప్రారంభించడం జరిగింది. నాడు రాజశేఖర రెడ్డి గారు 108 సర్వీస్ని ప్రారంభిస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఈ 108 సర్వీస్ని చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి గొప్ప పనిని చూసి వారి రాష్ట్రంలో కూడా అమలు చేయడం జరిగింది. చూసాం ఈ 108ని ఎలా చంపేయాలనేటువంటి కార్యక్రమాన్ని గడిచిన ప్రభుత్వం చేపట్టింది. అంటే 108 అనే నంబర్ మర్చిపోవాలి ప్రజలు. తద్వారా మాత్రమే రాజశేఖర రెడ్డి గారిని చంపేయగలం, రాజశేఖర రెడ్డి గారిని ఆశయాన్ని చంపేయగలం అనేటువంటి చెడు ఆలోచనతో 108కి ఎవరు ఫోన్ చేసినా ఆయిల్ లేదు, అంబులెన్స్ లేదు, పంచర్ అయింది, టైర్లు లేవు, డ్రైవర్ లేడు, డ్రైవర్కి జీతాలు ఇవ్వలేదు, 6 నెలల నుంచి జీతాలు ఇవ్వడంగా డ్రైవర్ రాలేదు, ఇంజిన్ రిపేరు, ఇట్లాంటి అనేక సాకులు మన ప్రజలు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా 108 రానటువంటి పరిస్థితులు. ప్రభుత్వం ఈ 108ని ఎలా సమాధి చేయాలనేటువంటి కార్యక్రమాలు చేసి, అంటే 108 చేసే బదులు మనమే ఆటో ఎత్తుకుపోవటం, ఏదోగా ప్రత్యామ్నాయం ఎత్తుకుని హాస్పిటల్కి వెళ్ళాలనే అలవాటు చేసినటువంటి పరిస్థితులు చూస్తాం. అవసరాల కోసం, ప్రమాదాల్లో గాయపడిన వారి అవసరాల కోసం పెద్ద ఎత్తున వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా 1088 అంబులెన్స్ని ఒకేసారి కొనుగోలు చేసి ప్రజలకు అంకితం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. నాడు తండ్రి 1 అడుగు వేస్తే నేడు తనయుడు 2 అడుగులు వేస్తానని చెప్పి వాళ్ళ 2 కాదు 2కు మించి అడుగులు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జిల్లాకి ప్రతి మండలానికి ఒక 104ని ఇస్తూ
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ నగరంలో స్మార్ట్ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. పేమెంట్ యాప్స్ కారులు ఇతరత్ర నగదు రహిత లావాదేవీలను నిర్వహించడం, వివాదాల పరిష్కారానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బాక్స్ అసోసియేషన్ ఈ సంస్థను 2008లో ఏర్పాటు చేశాయి. కాగా 500 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో ఎన్పీసీఐ నిర్మించనున్న స్మార్ట్ డేటా సెంటర్కు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు శంకుస్థాపన చేశారు. ప్రజల్లో అయోమయం సృష్టించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ప్రజలను నమ్మించాలని ప్రయత్నిస్తూ ప్రజల్లో అబాసు పాలవుతున్నారని అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీని స్థాపించిన నాటి నుంచి వైఎస్ జగన్ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ప్రజా సమస్యలే అజెండాగా అనేక పోరాటాలు, దీక్షలు చేశారని, అందుకే ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టారని గుర్తించాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన వరుస జూమ్ కాన్ఫరెన్స్ల ద్వారా ఎప్పటికప్పుడు ఏవైతే వల్లే వేస్తున్నారో, మాట్లాడిన మాటలే ఎలా మాట్లాడుతున్నారో, చెప్పిన అబద్ధాలే రిపీటెడ్గా కళ్ళు మూసుకొని కన్నార్పకుండా చేయగలుగుతున్నారో ఈరోజు కూడా అందరూ గమనించారు. ఒకే మాటను 100 సార్లు అంటే జనం దాన్ని నమ్మేస్తారనే గోబెల్స్ ఆయన ఫాలో అయిన ఇదే ఇప్పటికీ అదే తనను అధికారంలోకి నిలిపిందని, ముందు 9 ఏళ్లైనా తర్వాత మరోసారి 5 ఏళ్లైనా ఇప్పుడు అదే మళ్ళీ అధికారంలోకి తనను తెస్తుందనే భ్రమలోనే ఆయన కొట్టుకుంటూ అది చాదస్తం స్థాయికి, సెనిలిటీ ఆ స్థాయికి చేరిన దశలో మాట్లాడుతూ ఒక రకంగా తన ఆభాస్ పాలవుతున్నారు. అట్ ది సేమ్ టైం ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పుడు సంవత్సరమైంది మా ప్రభుత్వం వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అంతకుముందు పార్టీ పెట్టబడినప్పటి నుంచి 11 నుంచి పార్టీ ఎలా పోరాడుతూ వచ్చింది ఇష్యూస్ మీద, అలాగే 14లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా కేవలం ఇష్యూస్ ఏముంటే వాటి మీదనే మా పార్టీ ఎలా పోరాడుతూ వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పోరాటాలు జరుపుతూ వచ్చారో ప్రత్యక్ష పోరాటాలు అందరూ గమనించారు. దాని ఫలితమే ఆయన నిబద్ధత కలిగిన నాయకుడని జగన్మోహన్ రెడ్డి గారు, విశ్వసనీయత కలిగిన నాయకుడని, అబద్ధాలు చెప్పరని, తాను చెప్పిన మాట మీద ఖచ్చితంగా నిలబడతారు, ఇది చెయ్యలేను అంటే దాని జోలికి పోరని, ఇవన్నీ జనం విశ్వసించారు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారిని చీకొట్టి ఆ పార్టీని పూర్తిగా మట్టిలో కలిపి అత్యధిక మెజారిటీ 175 సీట్లలో 151 సీట్లు మాకు కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేశారు. ఇది గతం హిస్టరీ 10 ఏళ్ల క్రితంది అయితే మర్చిపోయామనుకో. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో మానేరు పరివాహక ప్రాంతంలో నాటిన మొక్కలను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా కాపాడాలని, చెట్ల ఎదుగుదలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. శ్మశాన వాటికలు, కంపోస్ట్ షెడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం చేసిన కొండాపూర్ సర్పంచ్ లక్ష్మి, గోపాల్పల్లి సర్పంచ్ జె నరేష్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని సర్పంచ్లకు ఆదేశించారు.
గాలికి ముగ్గు కూడా వేసేదాకా వాళ్ళు అంటారు, డెకరేషన్ అన్నీ వాళ్ళే. ఒక 3 days 12 hours పనిచేశారు. ఆల్ ద టీమ్ పంచాయతీ ఈవెన్ సర్పంచ్ గారు చేస్తాం తప్పకుండా. అంటే ఈ పాత ప్లేస్ కోటి చేసారు వీళ్ళు, చిన్న గ్రామ పంచాయతీ అయినా బాగా చేశారు. వేరే లక్షలు కొడతారు. సేమ్ స్టేట్ సన్మానం చేసుకుంటాం, నీకోసం నాకు అవసరం అయ్యా. నెక్స్ట్ చెట్లను కాపాడుకోవాలి, కాపాడుకుంటాయా. ఎండ ఉన్నప్పుడు బాగా ఇబ్బంది. ఇది 2 years. జోగులాంబ గద్వాల జిల్లాలో గట్టు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ సరిత పాల్గొన్నారు. తుమ్మల చెరువు గ్రామంలో పంచాయతీ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా రైతు వేదిక వైకుంఠధామం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గారు ఎమ్మెల్యేకి పుష్పగుచ్చంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నారని అన్నారు. గ్రామ పంచాయతీలలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని, వైకుంఠధామం, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు నిర్మించనున్నట్లు తెలిపారు. देवी महादेवी श्री भूदेवी लक्ष्मी देवतोभ्यो नमः। नारिकेलं समर्पयामि। नारिकेलं समर्पयामि। తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండల భైరవపాలెం వద్ద సముద్రంలో రిలయన్స్ రిగ్ సమీపంలో అద్భుతం చోటు చేసుకుంది. సముద్రంలో టార్నడో ఏర్పడడం, సముద్రం నుండి ఆకాశంలోకి నీరు వెళ్తున్న అద్భుత దృశ్యాన్ని స్థానిక మత్స్యకారులు చిత్రీకరించారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు టార్నడో కనువిందు చేసింది. ఇలాంటి టార్నడోలను ఈ మధ్య కాలంలో తాము చూడలేదని మత్స్యకారులు తెలిపారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వంటి విపత్కర సమయంలో ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల జనాభా ఆరోగ్య భద్రతా దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 108 అంబులెన్స్లను, 104 సంచార వాహనాలను ప్రారంభించి అన్ని మండలాలకు పంపారని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.
కర్నూలు జిల్లా ఎస్డిబిసి కాలేజీ మైదానంలో 57 108 అంబులెన్సులు, 54 104 సంచార వైద్య వాహనాలను, 2 నియోనటల్ చిన్నపిల్లల అంబులెన్స్ వాహనాలకు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, కర్నూలు నంద్యాల ఎంపీలు డాక్టర్ సంజీవ్ కుమార్, పోచా బ్రహ్మానందం రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, అర్దర్, కంగాటి శ్రీదేవి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో అన్న ముందర ఫోన్ ఎవరో కొద్దిగా రావాలన్నా 104, 108 వాహనాలను ప్రారంభించడం ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ప్రజానికానికి ఆరోగ్యాలు కాపాడాలంటూ వారి సేవ కోసం నిన్ననే ప్రారంభించడం జరిగింది. నిన్న ఉన్న మంత్రులు కూడా, ముఖ్యమంత్రులు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇంత బ్రహ్మాండమైన పరిపాలన నడుస్తుందని చెప్పేసి అక్కడ ఉన్న ఇతర ప్రజలు కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నారంటే ఇంతకన్నా అద్భుతం ఏం కావాలి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న గారు ఉన్నప్పుడు కూడా 108 చాలా అద్భుతంగా పనిచేసింది. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 104, 108 ఎక్కడుందంటే ఒక గుజరీ సామాన్ల దగ్గర ఉందేమో అన్నట్లు అనిపించేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంత వరకు. కానీ తర్వాత మరి అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు వచ్చిన తర్వాత నేనే ప్రారంభించడం చాలా అద్భుతంగా ఉంది. 104, 108 అంటే చాలా అద్భుతంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి అన్న వైపు ఆరోగ్యశ్రీ కార్డు పెట్టి రాష్ట్రం కొన్ని రాష్ట్రాలు చూస్తే ఈరోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి అన్న గారు ప్రవేశపెట్టిన ఈ వాహనాలకి దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు చూస్తుందంటే ఇంతకన్నా అద్భుతం ఏం కావాలని చెప్పేసి ఆంధ్ర 5 కోట్ల ప్రజలకి నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉండాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు 104, 108 చాలా అద్భుతంగా పనిచేస్తూ వాళ్ళకి సేవలు అందించేదానికి ఎప్పుడు వారి వెంట ఉంటామని చెప్పేసి ఆంధ్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల కోసం మేము అందరూ తరఫున మేము విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఉన్నప్పుడు కూడా 108 మనం ఫోన్ చేసిన వెంటనే ఒక 15 నిమిషాల్లో మనం ముందుంచి వాళ్ళేది మరి ప్రతి ఒక్కరు కూడా అది గమనించాల్సిన విషయం. మరి ఇప్పట్లో అదే పాటలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ప్రజల ఆకాంక్ష కోసం ఈరోజు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా బాగుండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇది చేపట్టడం చాలా అనివిజం అని చెప్పేసి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలంతా కూడా చెప్పడం మనందరికీ తెలుసు. మనకి ఎంత కోట్ల సంపద ఉన్నా కూడా అన్నీ వృధానే ఆరోగ్యం పైన. మన ఆరోగ్యం బాగుంటేనే అన్నీ బాగుంటాయనే ఉద్దేశంతోనే ఈ 108, 104 పెట్టడము చాలా ప్రతి మండలం, అదేవిధంగా మరి ప్రతి మండలానికి ఒకటి చొప్పున కూడా ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ప్రజలను అందరినీ కూడా బాగుండాలన్న ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పరిపాలన చూస్తుంటే ఒక్క సంవత్సరం లోపలనే మరి గత ప్రభుత్వం ఎలా ఉండేది, ఈ ప్రభుత్వం ఎలా ఉండేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రజలందరూ 5 కోట్ల జనాభాలో ఈరోజు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ విధంగా పరిపాలన సంవత్సరం లోపలనే మరి ప్రజల మన్నలను ముద్దిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రజలందరి తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణ కమిటీలపై ఏర్పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పటాన్చేరు టౌన్ ప్రెసిడెంట్ ని ఎన్నుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సందర్భంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసేలా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. దేశంలో తెలంగాణ అభివృద్ధి ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. అందరూ ఒకసారి జై తెలంగాణ, తెలంగాణ నాయకత్వం, పరిపాలన నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. సార్ ఓకే
ఈరోజు పటంచెరు నియోజకవర్గంలో గ్రామాలు కానీ గ్రామ కమిటీస్ కానీ పట్టణ కమిటీస్ కానీ అన్నీ సంవత్సరం కిందనే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి టౌన్ ప్రెసిడెంట్గా ఉన్న విజయ్ మార్కెట్ కమిటీ చైర్మన్గా పోవడంతో టౌన్ కమిటీ ప్రెసిడెంట్గా అఫ్జల్ గారు వేసిన తర్వాత ఈ టౌన్లో ఉన్న కమిటీని అంతా కొత్త పాత అందరికీ కలుపుకొని అన్ని విభాగాల నుంచి అధ్యక్షులు వారి బాడీ మెంబర్స్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ మీరు చూస్తూ ఉన్నారు, ఇంత కఠినమైన సమయంలో కరోనా సమయంలో గిట ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మీరు చూస్తూ ఉన్నారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా పటంచెరు నియోజకవర్గంలో సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఈరోజు అభివృద్ధి ముందుకు సాగుతూ ఉన్నాం. నిన్న కాక మొన్న 3 రోజుల కింద రైతు పెట్టుబడి ఏ ఒక్క రైతుకు తప్పకుండా అందరికీ వేల కోట్ల రూపాయలు వారికి అందించడం జరిగింది ఈ సమయంలో గిట. దయచేసి మీరందరూ ఈ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా కానీ మీకున్న బాధ్యతను కానీ మనస్ఫూర్తిగా స్వీకరించి ప్రజలకు జవాబుదారీగా ప్రజల ముందు తలెత్తుకునే రీతిలో మనమందరము కలిసి ఒక శాసనసభ్యునిగా కాకుండా ఒక కార్యకర్తగా మీతో కలిసి మనకు ప్రజలకు జవాబుదారీగా మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ధన్యవాదాలు. అనంతపురం జిల్లాకి కేటాయించిన 104, 108 అంబులెన్స్ సర్వీసులను మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మరియు జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అలాగే పేద ప్రజల ప్రాణాలు కాపాడడానికి మహానేత రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 108, 104 ఏవైతే ఉన్నాయో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఈ అవిభక్త రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం, వారి ప్రాణాలు కాపాడడం కోసం అవిరళంగా దోహదపడ్డాయి. ఎందుకంటే అంతకు మునుపు ఉన్న ప్రభుత్వాలు ఏవి కూడా పేద ప్రజల ఆరోగ్యం పట్ల కానీ వారి ప్రాణాల పట్ల కానీ ఏమాత్రం శ్రద్ధ కనపరిచిన పాపాన పోలేదు. గౌరవనీయులు మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల ఆరోగ్యం కోసం 104 సేవలు ఎంతో ఉపయోగకరంగా పనిచేసాయనే విషయం కూడా ఈ సందర్భంగా ప్రజానీకానికి అందరికీ గుర్తు చేస్తాను. అంతేకాకుండా 108 సర్వీసులు ఏవైతే ఉన్నాయో అవి ఫోన్ చేసిన వెంటనే ఎక్కడైతే యాక్సిడెంట్లు జరిగాయో, ఎక్కడైతే గర్భిణులకు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే కేవలం 15-20 నిమిషాల లోపు అక్కడికి చేరి మరి వారి ప్రాణాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
మరి లక్షలాది మంది ప్రాణాలు కాపాడడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి చొరవ వల్ల. రాజశేఖర రెడ్డి గారు గతించిన తర్వాత 108కు 104కు సంబంధించిన సేవలు ఈ రాష్ట్రంలో ఎలా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు. రంగారెడ్డి ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు నియంత్రిత సాగు పంటలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రైతు వేదికలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అంటే సర్పంచ్ బాధ్యత అన్నట్టు. వరంగల్ అర్బన్ జిల్లా భీమరదేవరపల్లి మండలం వంగర గ్రామంలో ఏర్పాటు చేయనున్న మంకీ ఫుడ్ కోర్టులో గ్రామంలోని పివి స్మృతిలో వనంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్క 100% బతికేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 6వ విడత హరితహారంలో భాగంగా జిల్లాలో 53,075 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు అనుగుణంగా మొక్కలు నాటేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇదంతా ల్యాండ్ అంతా ఇంకా ఈ ల్యాండ్ పాత సార్ ఇప్పుడు ఈ హాస్పిటల్ వచ్చినాయంటే మొత్తం రావా మేడం అటు సైడ్ చూడ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లాలో అంబులెన్స్లను ప్రారంభించిన మంత్రి పేర్ని నాని. వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో స్మార్ట్ డేటా సెంటర్ ఏర్పాటు. శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్. చంద్రబాబుపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం. ప్రజల్లో అయోమయం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శ. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. పనుల నిర్వహణలో నిర్లక్ష్యంపై సర్పంచ్లకు షోకాజ్ నోటీసులు. జోగులాంబ గద్వాల జిల్లాలో రైతు వేదిక వైకుంఠధామం ప్రారంభోత్సవం. హాజరైన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. భైరవపాలెం వద్ద సముద్రంలో టార్నడో కనువిందు. ఆశ్చర్యానికి గురైన మత్స్యకారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.